రైతు అన్నగారికి అందరికీ నమస్కారం అండి. ఇక్కడ చూస్తున్నారండి ఈ పొలము, దీన్ని ఈ వరిమడి వీళ్ళు పండించాలంటే ఈ రైతులు ఎంతో కష్టపడాలి. కాకపోతే ఈ రైతు పండించిన పంటనే మనము హోటల్కి వెళ్తాము, హోటల్కి వెళ్ళి తిన్నంత తిందాము, మనకి ఎక్కువైనది మనం అక్కడనే మిలిగిచ్చి వస్తాము. కానీ అది ఎంత వాళ్ళు కష్టపడితే ఆ అన్నం మనకి హోటల్ దాకా వచ్చింది. హోటల్ నుంచి మనం డబ్బు ఇచ్చి మనం తింటున్నామంటే ఒక రైతు అన్న వల్లనే వీళ్ళు ఇంత కష్టపడతారు. భూమిని ఒక్క పంట అయిపోయి ఎండాకాలం వచ్చిందంటే నీళ్ళతో నానబెట్టి దీన్ని అంతా వాళ్ళు మళ్ళీ దీనికి ఒక చిన్న పిల్లలాగా దీనిని అన్ని వాళ్ళు సేదం చేసిన తర్వాత గింజ వేసి అది నార వచ్చిన తర్వాత ఆ నారను పెరికి మళ్ళీ వీళ్ళు నాటేసిన తర్వాత నాటేసి 24 గంటలు దీంట్లోనే వాళ్ళు సేవ చేసుకునే ఉంటారు. మనం పుట్టిన పిల్లలు కూడా మనం అంత సేవ అండి. కానీ వీరు రైతన్నలు 24 గంటలు దీంట్లోనే ఉంటారు. కానీ ఇంకో విషయం ఏంటంటే ఒక అన్నదానం చేస్తున్నారు అంటే మనం వెళ్తాము, వెళ్ళి మనకి తగినంత మనం పెట్టించుకోము. వాళ్ళు ఇంకా ఎక్కువనే పెట్టించుకుంటాము, తిని ఎక్కువైనది పడేసిపోతాం మనం డస్ట్బిన్లో. కానీ అలా చెయ్యకండి. ఎందుకంటే రైతు కష్టం చూడండి, రైతు కష్టం చూసి ఆ రైతు పడే కష్టాన్ని చూసి వాళ్ళ కష్టానికి మనం విలువ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ కష్టం వాళ్ళు రేయి పగులు అనక వాళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి ఇగో ఇలా పంట పండిస్తున్నారు కాబట్టి ఈరోజు మన 5 ఏళ్ళు మనకి నోటికి పోతున్నవంటే ఒక రైతు అన్న వల్లనే. ఈ రైతుని మనం గౌరవించి మనం తినే తిండిలో ఒక ముద్ద తక్కువైనా పర్వాలేదు, తక్కువ పెట్టించుకునైనా సరే ఆగం చేయకుండా తినండి. ఒకవేళ మీకు ఎక్కువై మిలిగింది అనుకోండి, అదే అన్నం పార్సల్ కట్టుకపోయి రోడ్ల మీద చాలామంది అనాథ వాళ్ళు ఉంటారండి, వాళ్ళకి ఇవ్వండి ఒక ముద్ద. ఒక్క మనిషి కడుపున నింపితే మన కాడికి మనకు పుణ్యం కాదండి, మనకి కోసం కష్టపడే ఒక రైతు అన్నకు కూడా పుణ్యం వస్తుంది, మన పిల్లలకు కూడా పుణ్యం వస్తుంది, మనకు కూడా మంచి జరుగుతుంది. ఎందుకంటే ప్రతి అన్నం మెతుకు మీద మన పేరు రాసి తినే వాళ్ళ పేరు రాసి ఉంటుంది అని అంటారు పెద్దవాళ్ళు. అందుకే మనం కూడా అన్నం దాత సుఖీ భవ అన్నారు కాబట్టి వీళ్ళు పండించే పంట బియ్యము ఎంతో కష్టపడాలంటే వాళ్ళు అంత కష్టపడాలి. వీళ్ళు ఇప్పుడు కోతకు నాటేయాలి, మళ్ళీ నాటు పెరిగిన తర్వాత దీనికి మందు మాపులు కూలలు అన్నీ 500 కూలి అంటారు, 600 కూలి అంటారు. వీళ్ళన్నిటికీ చేసుకొని మళ్ళీ మిల్లుకి వెళ్ళిన తర్వాత మిల్లు నుంచి పట్టించుకొని అది వాళ్ళు ఇంత కష్టపడితే లాస్ట్ వాళ్ళకి లాభమా నష్టమా అనేది కూడా వాళ్ళకే అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు బతికేదే దీని మీద రైతులు. చాలామంది రైతు అన్న అంటారు, కానీ రైతు అన్న కన్నా ఉన్నంత పెద్ద జాబులు ఉన్న కూడా పనికి రాదు రైతు వాళ్ళ కింద. ఎందుకంటే వాళ్ళు పండించే పంట తినాలంటే ఒక జాబ్ చేస్తానైనా కానీ వాళ్ళు పండిస్తేనే కదా తినాల్సింది. ఇలా అందుకు ప్రతి ఒక్కరికి నేను కోరుకునేది ఒకటే, మీరు అన్నంని వేస్ట్ చేయకండి. మీరు ఎప్పటికే కానీ ఎక్కడికన్నా వెళితే పెళ్ళిళ్ళకు కానీ కార్నాలకు కానీ గుళ్ళకు కానీ అన్నదాతకు కానీ ఎక్కడికి వెళ్ళినా సరే మీకు అన్నం పలానా చోట మిలిగిందంటే వాళ్ళని చెయ్యి చాపైనా సరే అడిగి పలానా ఇంకొకరికి ఇద్దరికి సాయం చేయండి. మేము కూడా ఇప్పుడు అదే వృత్తిలోనే ఉన్నాము, అదే వృత్తి నాకు కూడా తెలియదు. నేను కూడా ఇలాగే చూసి అరే ఈ అన్నం కోసమే కదా మనం ఇంత కష్టపడేది అని కూడా తెలిసింది. అందుకే నేను కూడా ఇలా ఎప్పుడైనా హోటల్కి వెళ్ళినా మిలిగినా ఇంత అన్నం మిలిగినా కానీ సరే నేను విడిచిపెట్టకుండా తీసుకొని వచ్చి ఎవరికొకరికి దానం చేస్తున్నాము. అలాగా మీరు కూడా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇలా మన అన్నదాత వాళ్ళకి అందరికీ నా తరపు నుంచి ధన్యవాదాలు.